42% స్థానిక సంస్థల రిజర్వేషన్ లేకుండా ఎలక్షన్కు వెళ్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ ఆఫీసు వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు ఇస్తానన్న హామీలు ఏవీ కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు ఉన్న వ్యత్యాసం ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఉండాలి అనేటువంటిదే బీఆర్ఎస్ పార్టీ లైన్. దాంట్లో మెజారిటీ వర్గాలు ఉన్నటువంటి బలహీన వర్గాల బీసీలకు ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతి దగ్గర పంపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ బిల్లును తొంగలో తొక్కింది బీజేపీ పార్టీ. అది అక్కడ ఉండగానే ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ కమిషన్ వేసి జనగణన చేసి మేమే బీసీలకి న్యాయం చేస్తామనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఎక్కడ బయట పెట్టలేదు. అయినా కానీ మా పార్టీ రాజకీయ నిర్ణయానికి కట్టుబడి అసెంబ్లీలో మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు అందరం ఏకపక్షంగా మద్దతు ఇచ్చి మరొక ప్రయత్నం చేద్దామనే దాంతో చేశాం. కానీ ఆచరణలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేయకుండా ఏదో తూతూ మంత్రంగా చేసి ఏదో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ యొక్క ధర్నాలు కార్యక్రమాన్ని పిలిపించారే తప్ప ఒక ఎస్కలేషన్ ప్రాసెస్ అనేది ఈ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తాడేమనేటువంటి ఒక వాతావరణం వచ్చిన క్రమంలో వచ్చేసి అక్కడ హిందూ ముస్లిం రెచ్చగొట్టేస్తాడు. అంటే హిందువుల ఓట్లు, ముస్లింల ఓట్లు కన్సాలిడేట్ చేయడం కోసం ఈయన మాట్లాడు. అసలు బీజేపీ పాలసీ ఏందనే చెప్పడు. ఆడికొచ్చి ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేయడం కోసం మాట్లాడతారు. అందుకోసం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో రెండు కూడబలుకొని ఈ ప్రయాణం చేస్తున్నాయి. 10 సంవత్సరాల్లో శ్రీరామదాస్ ప్రాజెక్టు కానీ గుండె మీద చేసుకొని ఖమ్మం జిల్లా ప్రజలు, అంతకుముందు 70 సంవత్సరాలు వచ్చిన 10 సంవత్సరాల్లో వ్యవసాయం కానీ, కరెంటు కానీ, పరిశ్రమలు కానీ, పక్కలో ఉన్నటువంటి ఆంధ్రాలో మేమెందుకు ఆంధ్రాలో లేము రా, ఇక్కడ ఉన్నాం తెలంగాణ అని బాధపడేది. వెనుకటికి 10 ఏళ్లలో ఆ పక్కలు ఉన్న వాళ్ళు అరే మేము ఇక్కడ ఉంటే బాగుండే కదా, మమ్మల్ని కూడా కలుపుకుంటే బాగుండే కదా అనేటువంటి స్థాయికి ఈ 10 సంవత్సరాలు జరిగిందా లేదనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ పార్టీ ఉన్నా కానీ సరే, రాజకీయాల అవసరాల గురించి రాజకీయం మాట్లాడవచ్చు ఎవరైనా కానీ, వాస్తవంగా వాళ్ళు నమ్మిన దైవ సాక్షిగా ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో తిరగరాసినటువంటి చరిత్ర ఉందా లేదా, అన్ని వర్గాలను సమానంగా చూసినటువంటి చరిత్ర ఉందా లేదా ఒక్కసారి మనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ తర్వాత ఇక మొత్తము ఆ ఎలక్షన్ ఏందో అందరు తెలుసు, దాని సంగతి. అదొక్క ఎలక్షన్ వేరు. దాన్ని చూసి ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలి, 42% ఇచ్చేది లేదు, చేసేది లేదు. 6 గ్యారంటీలు అన్నాం, అది దానిలాగా ఇదొక 7వ గ్యారంటీ. జియో ఇచ్చినాం, కోర్టు కొట్టేసినాం, దులిపేసుకొని మళ్ళీ ఎలక్షన్స్ పోవాలని మెజార్టీ ప్రజలు ఎందుకు ఓపికతో ఉన్నారంటే, సరే ఇది ఒక్కటనే అవుతుంది కదా, విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా రిజర్వేషను, ఈ 3 ప్రధానమైతాయి కదా, మన పిల్లలకు ఇంత చదువు వస్తుంది, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలకు రాజకీయ పరంగా కూడా గౌరవం దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో 60% మంది జనాభా